ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చదువుకుందాం. చూడండి. యెహోవా, నా మాటలు నీ చెవిన బెట్టుము, నా ధ్యానము మీద లక్ష్యముంచుము. నా రాజా, నా దేవా, నా అర్థధ్వని ఆలకించుము. నిన్నే ప్రార్థించుచున్నాను. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కాదు. చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. ఇక్కడ వాక్యముతో మనతో ఏమని మాట్లాడుతుందంటే, ఇక్కడ దావీదు మహారాజు గారు ప్రార్థనని ఏం చేశారంట? సిద్ధము చేసి కాచి ఉన్నారంట. ఈ కొత్త సంవత్సరంలో ఈ రోజు నుంచి మనము మొదలు పెట్టవలసింది ఏంటంటే, దేవునికి ప్రార్థించడానికి మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. ప్రతిరోజు బైబిల్ చదవడానికి సిద్ధపాటు కలిగి ఉండాలి. దేవుని పాటలు పాడడానికి సిద్ధపాటు కలిగి ఉండాలి. అప్పుడు మనలో ఏమున్నదంట? నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు. చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు అంటున్నాడు. అంటే ఇప్పుడు ఎప్పుడైతే మనం బైబిల్ చదువుతున్నామో, ఎప్పుడైతే దేవుని పాటలు పాడుతున్నామో, ఎప్పుడైతే ప్రార్థిస్తున్నామో, అప్పుడు మనలో ఏముండదంట? చెడుతనము పోయేదిగా ఉంటుందంట. ఆ చెడుతనమును పోగొట్టుకుని మనము దేవునికి ప్రార్థించినట్లయితే ఆయన ఈ సంవత్సరము పొడుగుని ఆయన కాయడానికి సిద్ధముగా ఉన్నాడు. ఏ విషయంలో అయినా ఒకవేళ నీకు చిక్కుబడిపోయి ఉన్నట్లయితే ఆ చిక్కుల్ని విడిపించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. నిన్ను నడిపించడానికి సిద్ధముగా ఉన్నాడు. నీ యొక్క సమస్యల నుంచి ఆయన నిన్ను తప్పించడానికి సిద్ధముగా ఉన్న దేవుడు మన దేవుడు. అయితే మనము ఒక విషయంలో సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆయన విడిపించడానికి, నడిపించడానికి, తప్పించడానికి, రక్షించడానికి, ఆరోగ్యం ఇవ్వడానికి కూడా ఆయన సిద్ధంగానే ఉన్నాడు. కానీ మనము కూడా ఒక విషయంలో సిద్ధంగా ఉండాలి. ఇక్కడ దావీదు మహారాజు గారు సిద్ధముగా ఉన్నారండి. ఏ విషయంలో సిద్ధముగా ఉన్నారు? ప్రార్థన చేసి ఆ ప్రార్థనని నీకు అర్పించడానికి నేను కాచి ఉన్నాను ప్రభువా, సిద్ధపాటు కలిగి ఉన్నాను ప్రభువా అని ఆయన దావీదు మహారాజు గారు చెప్పేవారుగా ఉన్నారు. అయితే మనం చెప్పగలుగుతున్నామండి అలాగా? మనము సిద్ధపాటు కలుగుతున్నామండి అలాగా? దేవుడు మనల్ని విడిపించాలంటే ఫస్ట్ మనము విడిపించబడడానికి అర్హతను పొందుకునేవారిగా ఉండాలి. దేవుడు మనల్ని తప్పించాలంటే తప్పించబడడానికి ఫస్ట్ మనం అర్హతను పొందుకునేవారిగా ఉండాలి. ప్రవ్వా, ఈ సంవత్సరమును చూడలేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ప్రవ్వా, కానీ నన్నైతే సజీవుడిగా, సజీవురాలుగా ఈ భూమి మీద ఉంచినందుకు, ఇంత ఆరోగ్యం ఇచ్చినందుకు, ఇంత సంతోషంగా ఉండడానికి నువ్వు ఇచ్చిన ధన్యతను బట్టి ప్రభువా, నేను పొద్దున్నే లేచి నీ వాక్యాన్ని ధ్యానించడానికి, నీకు ప్రార్థించడానికి, ధ్యానించడానికి నువ్వు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు స్తోత్రంలో ప్రభువా అని మనము ప్రార్థనతో సిద్ధపాటు కలిగి ఉండాలంటండి. ఈ దావీదు మహారాజు గారు ఏం చేస్తున్నారంట? ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉందను ప్రభువా. ఏం ప్రార్థించాలో ఆయన ముందుగానే సిద్ధం చేసుకున్నాడంటే అండి. ప్రభువా, నన్ను శత్రువుల నుంచి విడిపించు ప్రభువా, నేను నీ మార్గంలో నడవడం నేర్పించు ప్రభువా. ఏంటంట? నేను నీ చిత్త ప్రకారంగా ఉండడం నేర్పించు అని ఇవన్నీ ప్రార్థన చేయడానికి ఆయన ఎలా ఉన్నాడంటే అండి, కాచి ఉండేవాడిగా ఉన్నాడంట. సిద్ధపాటు కలిగి ఉండేవాడిగా ఉన్నాడంట. మనము పొద్దుట లేచిన కానించి కూడా ప్రభువా నన్ను మంచి మార్గంలో నడిపించు అని ప్రార్థించమేమో, కానీ ఒక విషయం మటుకు ప్రార్థన చేస్తాం. అదే ఇల్లు, అదే మగుడు, అదే భార్య, అదే పిల్లలు, అదే కుటుంబము, ఇవన్నీ కూడా ఆయన కావాలని దేవుడు మనకి ఇస్తున్నాడు. కానీ వీటన్నిటి కోసం ప్రతిరోజు చేసేది వాటి కోసమే. కానీ దేవుడైతే ముందు నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి అంటున్నాడు. ఆయన ఏం చేయాలంటే అండి, ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని. ఎందుకంటే ఆయన దగ్గర చెడుతనమునకు చోటు లేదు. నీతిగా ఉన్న వాళ్ళకి మాత్రమే చోటు ఉంది. చెడుతనముని యొద్ద ఉన్నట్లయితే దాన్ని తీసివేసుకొనుము అని చెప్తున్నాడు వాక్యంతో. అయితే ఈ ఉదయకాల సమయంలో నీతో, నాతో, మనందరితోటి మాట్లాడుతున్నాడు. దావీదు మహారాజు గారు అయితేనంటండి ప్రార్థన సిద్ధము చేసి కాచి ఉండేవాడిగా ఉన్నాడంటండి. ఇంకా ఆయన ఉదయమున చేసేవాడిగా ఉన్నాడంటండి, ఇంకా తెల్లవారుజామున చేసేవాడిగా ఉన్నాడంటండి. కొన్ని సందర్భాల్లో అయితే ఆయన మంచి
మంచం మీద పడుకుని ఏం ఆలోచిస్తున్నావు? దేవుని కోసం ధ్యానిస్తున్నావా? లేకపోతే మన ఎదురున్న చెడుతనమును తీసివేసుకోవడానికి, దేవునికి ఇష్టకరంగా జీవించడానికి ప్రయత్నించినట్లయితే దేవునికి మహిమ కలుగును గాక. ఈ కొత్త సంవత్సరంలో నిన్ను నన్ను నడిపించడంటే ఆయన వాక్యాన్ని, ఆయన పాటలను, ఆయన ప్రార్థనను జ్ఞానించుకుంటూ మనము మన ఎదుట చెడుతనమును తీసివేసుకుని నూతన హృదయముతో, నూతన బుద్ధితో ప్రతిరోజు ఈ రోజు మొదలుచుకుని ప్రతిరోజు దేవునికి ఇష్టకరంగా జీవించుకునే వారిగా ఉందాం. దేవుడిచిన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. వాక్య పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్.